MBBS Gold Medalist, LLB, MBA, MA Journalism, National President for ROCS and Mal Mahanadi. ROCS stands for Rural English Categorization Conspiracy of SCs. Putrapurta SC Vargikana Vyathareka Garjana, because it is not only confined to the one state of ours or others, because it is related to the entire nation. ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మిత్రులారా, మాల మహానాడు అంటే ప్లీజ్ ఫోన్ నుంచి కొడుకుసాయి. దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మాల మహానాడు అంటే తెలుగు రాష్ట్రాల్లో తప్ప దాని కూడా అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నోబడీ నోస్ వాట్ మాల మహానాడు. మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి రాక్స్ గా పేరు పెట్టడం జరిగింది. ఇట్ వాస్ రీకెస్టెడ్ యాజ్ రాక్స్. రూరల్ ఇంగ్లీష్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్. కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. ఐ వెంట్ టు కేరళ, తమిళనాడు, కర్ణాటక, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను మిత్రులారా. ఐ కెన్ స్పీక్ ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. అన్ని భాషలు మాట్లాడతాను. ఐ హావ్ బీన్ ఇన్ ది సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మేటరీ మూవ్మెంట్ ఫర్ 30 years. నేను కొత్త వ్యక్తిని కాదు. కంటిన్యూస్గా 30 సంవత్సరాలుగా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఐ వాజ్ ది స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం MBBS. అప్పటి నుంచి కూడా స్టూడెంట్ ఉద్యమాల నుంచి కంటిన్యూస్గా ఉన్నటువంటి వ్యక్తి. మన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా వెన్ పొజిషన్, వారు ఏ పొజిషన్లో లేనప్పటి నుంచి కూడా వారితో నేను కంటిన్యూ అవుతున్నాను. సో సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మేటరీ మూవ్మెంట్స్లో ఉన్నాను కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. మీరు కానీ నేను కానీ గతంలో కానీ ఈవెన్ ద బ్రిటిష్ వర్ ఇన్ ద పవర్ ఇన్ దిస్ కంట్రీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఉద్యమం జరగలేదు. కాబట్టి మీకు అందరికీ, విలేకరు సోదరులందరికీ కొత్త సబ్జెక్ట్ ఇది. మీరు చాలా చూస్తున్నారు. ఐఎమ్ ఆల్సో నాన్ వర్కింగ్ జర్నలిస్ట్. మీరు చాలా చూస్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ మీకు కూలంకషంగా వివరిద్దాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా. మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను. తెలంగాణ అంతా తిరిగాను, ఆంధ్రాలో తిరిగాను, ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. మీరు కూడా మీ నుంచి నేను, నా నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఏదో రత్నాకర్ గారు వచ్చారు, ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, పోయారు అనుకోకండి. వారు ఎవ్రీ 15 days నేను వస్తాను, మీతో పాటు జర్నీ చేస్తాను. మీ నుంచి చేయాల్సినటువంటి కోఆపరేషన్ అంతా అందివ్వండి. మా నుంచి ఏం చేయాలో వాట్ వీ కెన్ డూ, యూఆర్ రైట్ టు ఎక్స్టెండ్ టు అకాడమీ. మేమేం చేయాలో మీకు అందరికీ కూడా సహాయం చేయడానికి మా నుంచి మేము చేయగలిగింది ఎప్పుడు రెడీగా ఉంటాం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మీరు కాబట్టి దయచేసి మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే, చాలా మేజర్ ఇష్యూ కాబట్టి మీరంతా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటాను మిత్రులారా. ఓకే బాయ్. పేరుతో ప్లీజ్ ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీకి ఇచ్చేది జస్ట్ ఇట్ ఇస్ పీనట్స్, నథింగ్ బట్ స్ప్లిట్ రైట్స్. ఎంగిలి మెతుకులు మాత్రమే రిజర్వేషన్ పేరుతో దళితులకు పారేసేది ఎంగిలి మెతుకులు మాత్రమే మిత్రులారా. 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100లో 15 మంది మాత్రమే ఇస్తా ఉన్నారు. 15% అంటున్నారు. జస్ట్ బ్లాంకెట్లీ దే ఆర్ సేయింగ్ 15%, 100లో 15 ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అండ్ అటర్ నాన్ సెన్స్. 100 ఖాళీలు ఉంటే 15 మందికి ఇస్తున్నారు తప్ప, 15 కేటేస్తున్నారు తప్ప, 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వట్లేదు. ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో, ప్లీజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో 59 కులాలు ఉంటే కంబైన్డ్గా ఉపయోగించుకుంటే 100లో 4 బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. 100 మందికే బెనిఫిట్ రిజర్వేషన్ వల్ల. కాబట్టి ఈనాటికి ఎస్సీలు 96% ఆఫ్ పాపులేషన్, వాట్ ఎవర్ ద క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ మేబీ, ఈనాటికి పల్లెల్లో పేదరికంలో మునిగిపోయారు మిత్రులారా. కానీ మన పాలకులు చెప్పేది అంటే 15% ఇచ్చేస్తామని లూజ్గా చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను సామాజిక న్యాయం పేరుతో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అపూర్వ సహోదరులు, గురు శిష్యులు ఇద్దరు కూడా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడంటే ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను, ఇది మిత్రులారా సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే. మన మోడీ గారు చెప్పేది ఒకటే, మోడీజీ सुनिए, अगर आपको सच्चा प्यार है एससी लिस्ट में बाकी जातियों पर, अगर आपको सच्चा प्यार है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए मोदी जी. आप कर सकते थे काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी. यह काम देश के लिए अच्छा नहीं है. మోడీ గారు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను మీరు నిజంగా పైకి తీసుకురావాలనుకుంటే 100లో 4 ఇస్తున్నారు కదా, దీన్ని 10 చేసి వాళ్ళకి ఇచ్చేయండి. యూ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. ಅನ್ಬಾನ ತಮಿಳ್ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ಎನ್ನ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರಮಾರೇ, ಎನ್ನ ఆత్మీయ కన్నడ స్నేహితులే, ప్రియ గుజరాతీ మిత్రుల సంబరం, నేను చెప్పేది ఒకటే, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులకి, మిగతా వర్గాలకి కూడా ఐఎమ్ గివింగ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ బాపట్ల నుంచి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు నిజంగా ఎస్సీల పట్ల కమిట్మెంట్ ఉంటే, పేదల పట్ల రిజర్వేషన్ 100లో 4 ఇస్తున్నారు కదా, దాన్ని 10 చేసి వాళ్ళకి ఇచ్చేయండి రా బాబు.
We don't have any objection. అది చేయరట. Is the social justice only needed in the peanuts given in the name of reservation to the SCs? ఈ సామాజిక న్యాయం ఎస్సీ వాళ్ళకి పడేసే ఎంగిలి మెతుకుల్లోనేనా? Is it not necessary in the cabinet ministerial beds of Chandrababu Naidu and Ravant Reddy and Modi's cabinet? మోడీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో సామాజిక న్యాయం అక్కర్లేదా? Is it not needed in the lands and wealth of this country? ఈ భూములు సంపదలు దేశంలో ఉన్నటువంటి సంపదలు సామాజిక న్యాయం చేయరా సార్? Is it not needed in the judges to the Supreme Courts and High Courts of India? సుప్రీం కోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో సామాజిక న్యాయం వద్దా? ఇదేం సామాజిక న్యాయం? చంద్రబాబు నాయుడు చెప్పేది అదే. మీకు నిజంగా దమ్ము ఉంటే సామాజిక న్యాయం పట్ల ఇఫ్ యూ హావ్ ఎనీ డైరెక్ట్ కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ సోషల్ జస్టిస్, చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి పదవి 1 సంవత్సరం పాటు మా మాదిగ సోదరులు అన్నిటికి ఇవ్వండి, 1 సంవత్సరం పాటు బీసీ సోదరులకు ఇవ్వండి, అలాగే 1 సంవత్సరం పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి. సామాజిక న్యాయం అంటే అదే కదా. ఎస్సీ వాళ్ళకి పడేసే ఎంగిల్ మెతుకులున్న సామాజిక న్యాయం నేను చెప్పదా? అదే మోడీకి కూడా చెప్పేది అదే, రేవంత్ రెడ్డికి చెప్పేది అదే. మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎస్సీలో ఇచ్చినటువంటి మన ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెట్టేసి కంపలంటూ పోయినట్టుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానంటారెడ్డి. సుప్రీంకోర్టు ఇట్స్ టోల్డ్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంపిరికల్ డేటా క్వాంటిఫైయబుల్ డెమాన్స్ట్రేబుల్. అరే పిచ్చి సన్నాసులారా, ఎస్సీ వర్గీకరణ చేసే ముందు ఏ కులం ఎంతో లెక్క కట్టి ఎంపిరికల్ డేటా తీసుకుని చేయమంటే మీకు విషయం చెప్పదలుచుకున్నారు విలేకర్ సోదరులు కూడా. ఆన్ ది రీసెర్చ్ ఇన్ పొలిటికల్ వరల్డ్ హిస్టారికల్ పాలిటిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఆల్సో నేను చెప్పదలుచుకుందంటే విలేకర్ సోదరులు, ఈ దేశంలో ఇంతవరకు 1931 తర్వాత కులగణన క్యాస్ట్ సెన్సెస్ అనేవి జరగలేదు. అదే లాస్ట్ కులగణన చేసి క్యాస్ట్ సెన్సెస్ తీసుకుని వర్గీకరణ చేయమంటే 2011 సెన్సెస్ ప్రకారం అంటాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఇట్స్ నథింగ్ బట్ సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అంటే ఏంటంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, తెలుగులో ఏమంటారంటే సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలియడం కోసం ఏదో ఒక గాలి లెక్కలు తీశారు, ఆ డేటా పట్టుకుని వర్గీకరణ చేశారు. మిత్రులారా, వీఆర్ నాట్ అగైన్స్ట్ మాదిగ బ్రదర్, బాధిక సోదరులకు వ్యతిరేకం కాదు, వాళ్ళకి అన్యాయం చేయమని చెప్పట్లేదు. మాకు రిజర్వేషన్ పేరుతో ఎంగిరి మెతుకులు పడేస్తున్నారు కదా, ఇందులోనే పంపకాలు ఏంటి? మీరు పెంచండి రిజర్వేషన్. మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. సడన్ గా ఎస్సీ వర్గీకరణ గవర్నమెంట్ మొన్నటి దాకా తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది, మోడీ గారు వచ్చి దేశం వరకు మొత్తం మీద చేయమన్నాడు. ఏంటి వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే మిత్రులారా, ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి పేరుతో ఆక్రమించినటువంటి పొలిటికల్ సినారియోని ఆక్రమించినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానం, ఇప్పుడు బాపట్ల ఎంపీ స్థానం రిజర్వ్ కృష్ణప్రసాద్ గారు మా నియర్ బై విలేజే ఈస్ట్ గోదావరిలో. ఇక్కడ అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ జనరల్ స్థానంలో ఉత్తరప్రదేశ్లోనే మాలా మాదిగా రెల్లి ఎలా ఉన్నారో అక్కడ పాసీ కులస్తులు అంటారు మిత్రులారా. పాసీలు అంటే పందులు మేపుకుంటారు, వాళ్ళు పందులు మేపుకున్నది వారి యొక్క కుల వృత్తి. ఎస్సీ లిస్టులో ఉన్నారు. నా మధుర నా కాశీ అబ్కీ బార్ అవదేశ్ పాసీ, మాకు మధుర వద్దు కాశీ వద్దు పాసీ కూడా చాలు అనేటటువంటి నినాదంతో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ బ్యాకింగ్తో జనరల్ ఎంపీ స్థానంలో బీజేపీకి వ్యతిరేకంగా అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో ఎస్సీ ఓటు నిలబెడితే బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. అదే కాదు, అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ లో 5 ఎంపీ స్థానాలు ఇన్ ద ప్లేస్ ఆఫ్ అయోధ్య 5 ఎంపీ స్థానాల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. ఓడిపోవడమే కాదు, మన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దరిదాపుగా సగం సీట్లు 28 ఎంపీ స్థానాల్లో ఓడిపోయింది మిత్రులారా. బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అంటేనే రామ జన్మభూమి అనేటటువంటి పరిస్థితుల్లో దరిదాపుగా గతంలో పోలిస్తే 30 స్థానాలు అంటే 50% ఓడిపోయింది. బీజేపీ ఈ దేశాల నుంచి భయపడి అయిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మోడీ గారికి వెచ్చకపోయింది మిత్రులారా ఈ ఇన్సిడెంట్తో. నాథ నాగవల్లి నా విడమాటే నాన్న చంద్రముఖి నీళ్ళందరిని కానిచ్చినట్టు నేను కానిచ్చాను. మీరేంటో చూపించారు కదా, నేనేంటో చూపిస్తున్నాను. నానారు తెలియమా, నేనెవరో తెలుసా అన్నట్టుగా మోడీ గారికి వెచ్చకపోయింది మిత్రులారా. నీళ్ళందరిని కానిచ్చినట్టు నేనందరిని కానికాం పోవా, ఇదిగో నేను ఇదాని తెలియకామేంటాను. నేను ఇదే చెప్పడం కోసమే మిత్రులారా. ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం 2010లో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని, ఇట్ వాస్ బీయింగ్ హెడ్, జరుగుతున్నటువంటి కేసుని సడన్ గా బయటికి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా. ఇది నేషనల్ కాన్స్పిరసీ, దేశవ్యాప్త కుట్ర. ఇక్కడ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి లేకపోతే ఈ మూలలో బాపట్లోనో మా ఈస్ట్ గోదావరిలోనో జరిగినటువంటి ఇష్యూ కాదు. దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రతి ఎస్సీని తొక్కేద్దాం, ముక్కలు చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ సడన్ గా జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి దేశం మొత్తం తిరుగుతా ఉందని మిత్రులారా, బాపట్ల విలేకరు సోదరులారా, బంధువులారా, మీ నుంచి
ఐ నీడ్ హోల్ హార్టెడ్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. కాబట్టి మిత్రులారా, ఇది చాలా దారుణమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీని మీద నిరంతర శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి రిలెంట్లెస్ కంటిన్యూస్ కన్సిస్టెంట్ ఫైట్ చేయడం కోసం తీర్మానం చేశాం. కాబట్టి बार बहनों सुने, ऐसी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దళితులు మొక్కలు చేయడానికి తిరుగుతున్నాయి. కాబట్టి బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, సీనియర్ ఫైటర్ ఆఫ్ ది స్ట్రగల్, ఈ పోరాటానికి సీనియర్ మ్యాన్ గా మీ దగ్గరికి రావడం జరిగింది. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, సోదరులారా, డోంట్ థింక్ దట్ కాంట్ బి చేంజ్. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, అంతా అయిపోయింది అనుకోకండి మిత్రులారా. ఇట్ ఇస్ డెమోక్రసీ, పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం. ఇస్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు ఏమన్నా భగవద్గీత, ఖురానా, లేకపోతే మరొకటి చేంజ్ చేయలేకపోవడానికి ప్రజలు తలుచుకుంటే ఎంతవరకైనా సాధించగలం. పంజాబ్ వ్యవసాయ చట్టాల విషయంలో, మోడీ చేసినటువంటి చట్టాల విషయంలో రైతులు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే చట్టాలు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు మీరందరూ తెలుసుకుంటారని చెప్పేసి ప్రజాస్వామ్యత పోరాటానికి మాల సోదరులు పొంది ఈ యొక్క కుట్రపూరిత వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి దేశవ్యాప్త వర్గాలందరూ కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రుల. ఎస్, మై సైడ్ ఇస్ ఓవర్. యు లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఎస్సీకి ఇచ్చేది కేవలం 104కే. దీన్ని పంపకాల పేరుతో పట్లాడించడానికి మీరు చేసినటువంటి చట్టాలు న్యాయబద్ధంగా లేదు, అవి వెనక్కి తీసుకోండి. నిజంగా దళితులకు మీరు హెల్ప్ చేయాలంటే రిజర్వేషన్ పెంచి వాళ్ళకి అంత మిగతా వర్గానికి ఇవ్వండి అనేది మాట్లాడారు. అంబేద్కర్ గారి చెప్పండి. ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ప్రజలకు తెలియనటువంటి విషయాలు. రాజ్యాంగం 2 రకాల రిజర్వేషన్స్ ఇచ్చింది దళితులకి అంటే ఎస్సీ ఎస్టీ. పొలిటికల్ రిజర్వేషన్స్, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్. పొలిటికల్ రిజర్వేషన్స్ ఏంటంటే ఆర్టికల్ 330 ప్లస్ 332. 330 ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో, రాజ్యసభలో రిజర్వేషన్స్ లేవు. అలాగే మన ఆర్టికల్ 332 అసెంబ్లీలో ఇవ్వాలి, మళ్ళీ కౌన్సిల్లో లేదు. ఇది 10 సంవత్సరాలు. ఈ రాజకీయ రిజర్వేషన్ 10 సంవత్సరాల తర్వాత తీసేయచ్చు అనేది క్లాస్. దాన్నే 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. రెండోది ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్, ఆర్టికల్ 15(4) అండ్ 16(4). ఇవి ఎంతకాలం ఇవ్వాలి అనే దానికి టైం బౌండ్ లేదు. రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి తీసేయాలంటే తీసేయచ్చు, కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు. ఇంతకాలం ఇవ్వాలని చెప్పలేదు. అది ప్రజలకు తెలియక ఎక్కడ అది మీ ప్రశ్న క్లారిటీ లేదు. అది కాదు. కాబట్టి మన ప్రభుత్వాల కమిట్మెంట్ ఉండాలి కదా, మరి చేయాలి. సబ్జెక్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు లేదు. దీన్ని కాదని బీహార్లో మన నితీష్ కుమార్ గవర్నమెంట్ బీహార్లో సెన్సస్ తీశారు. దాన్ని హైకోర్టుకి వెళ్తే వాళ్ళు స్టే ఇచ్చింది. దాన్ని కాదని దాన్ని ఒక వేరే మార్గంలో మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తీశారు. కానీ దాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సెన్సస్ ఇష్యూ అనేది ప్యూర్లీ ఇట్స్ సబ్జెక్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మన కాన్స్టిట్యూషన్ ఏమన్నదంటే కొన్ని సబ్జెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్సే డీల్ చేయాలి, సెంట్రల్ ఇష్యూ అంటారు, సెంట్రల్ సబ్జెక్ట్స్. కొన్ని ఇష్యూస్ స్టేట్, కొన్ని కాన్కరెంట్ లిస్ట్, రెసిడ్యూరీ పవర్స్ అని కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో 4 రకాలైనటువంటి పవర్స్ ఉంటాయి. ఈ జనాభా లెక్కలు అనేది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంటే చేయాలి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు జనరల్ సెన్సెస్ తీస్తుంది తప్ప క్యాస్ట్ సెన్సెస్ తీయలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరి కులం ఎంతో చూస్తే వాళ్ళ పర్సెంటేజ్ ఎంతో తెలుస్తుంది, గొడవ అవుతుంది కదా. ఇంటర్నల్గా ఫైట్, సివిల్ వార్ అనేది బిగిన్ అవుతుంది అని చెప్పేసి కులగాడిని అవాయిడ్ చేస్తూ వచ్చారు. చేస్తానన్నారు ఫస్ట్ టైం. చూడాలి ఎంతవరకు జరుగుతుంది. మీరు చెప్పింది కరెక్ట్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక భారతదేశ ప్రభుత్వం కులగండ చేపట్టడం అనేది ఇదే. మోడీ గారు దానికి సంబంధించి జీవోస్ అన్ని ఇష్యూ చేశారు. మొదలైన తర్వాత చూడాలి కాదేంటండి. న్యాయస్థానాలు కానీ ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలని వచ్చేసి తీర్పు, మీ ప్రయత్నం ఎంతవరకు? మంచి క్వశ్చన్. 2004లో అదే సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్, ఒకసారి సుప్రీంకోర్టు 5 జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్ ఎస్సీ వర్గీకరణ చెల్లదు. సో నాట్ సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీస్ కాంట్ బి డివైడెడ్. వన్స్ ఎస్సీలంతా కులపరంగా వేరైనప్పటికీ ఒక లిస్టులో చేర్చిన తర్వాత వాళ్ళంతా ఒకటే. కాబట్టి విడదీయడానికి, మొక్కలు చేయడానికి కుదరదు. రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి అదే సుప్రీంకోర్టు కొట్టేసింది.
20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు 7 జడ్జెస్ పెంచిస్తూ ఇప్పుడు మొక్కలు చేయొచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉందని తీర్పు ఇచ్చింది. సో విత్ డ్యూ రెస్పెక్ట్ ఇన్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు, దే విల్ గివ్ టైమ్ టు టైమ్ జడ్జిమెంట్స్. ఒకసారి సుప్రీంకోర్టు అవునని చెప్తుంది, ఒకసారి కాదని చెప్తా ఉంటుంది. సో కోర్టు ఇష్యూ కాదు, ప్రభుత్వం ఏదైతే మెటీరియల్గా అక్కడ ఎవిడెన్స్ పడింది, కోర్ట్ నీడ్స్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. కోర్టుకి ఏదైతే మన ప్రభుత్వాల ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాని మీద జడ్జిమెంట్ చెప్తుంది కదా, ఇచ్చింది కదా అయిపోయిందని అనుకోకండి. అది నేను చెప్తాను. 15% ఉద్యోగం ఉంది ప్రస్తుతానికి రిజర్వేషన్ ప్రకారం. ఏదైతే 4% ఉన్నదో అదేంటంటే ఎస్సీలకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ 15% అంటున్నారు. 100 సపోజ్ ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్ లో అన్ని కులాలకు కలిపి ఒక 100 ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడితే అందులో 15 ఎస్సీలకి ఇస్తున్నారు. అంతే తప్ప 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వడం కాదు. అర్థమైందా మీకు? 100 ఖాళీల్లో 15, 100 మంది ఎస్సీలకు 15 మంది కాదు. క్లారిటీ తీసుకోండి, అర్థమైందా? 100 వేకెన్సీస్ ఉంటే 15 వేకెన్సీస్ ఎస్సీలు కేటాయిస్తున్నారు. అంతే తప్ప 100 మంది ఎస్సీ వాళ్ళు తీసుకొచ్చి 15 మందికి ఇవ్వట్లేదు. ఈ 100 వేకెన్సీస్లో కేటాయించిన 15 మంది వేకెన్సీస్ని తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉపయోగించుకుంటే 100లో 4కే వస్తున్నాయి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది క్వాంటమ్ ఆఫ్ రిజర్వేషన్, ఆ వాల్యూమ్ ఆఫ్ ది రిజర్వేషన్. అర్థమైందా మీకు? అదే కదా అసలు గేమ్ అంతా. లూజ్గా 15% అంటున్నారు, 100లో 15% ఇచ్చేది అందరూ ఎస్సీ వాళ్ళు ఉంటారు కదా. అది 100 ఖాళీలుంటే 15 ఖాళీలు కేటాయిస్తున్నారు అంతే. 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి పట్ల దట్ గోస్ టు ఓన్లీ 4 people ఆఫ్ 100 ఎస్సీస్. అందుకని ఈ రోజుకి కూడా 100కి 96 మంది అక్కడే ఉన్నారు వాళ్ళు. మనం అదే అంటున్నాం మోడీ గారికి, ఏమన్నా నీకేమన్నా చేతనైతే ఆ 4ని 10 చేసి పంపించింది. మనం యూఆర్ నాట్ ఇంగ్లీష్ దట్ అంటున్నాడు. రెండోది ఏంటి మరి, మిగతా వాటిలో సోషల్ జస్టిస్ వద్దా ఈ దేశంలో? మిగతా భూములు ఉన్నాయి కదా, వెల్త్ ఉంది కదా, ఆయన మినిస్ట్రీలో బెత్స్ ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పొద్దున్న అయితే సామాజిక న్యాయానికి కట్టుబడి అన్నాడు. కట్టుబడి ఉన్నాడు, ఎవరు కాదన్నాడు? మిగతా కులాలకి అన్యాయం చేయమని ఎవరు చెప్పడు కదా. మీ ముఖ్యమంత్రి పదవి కూడా సామాజిక న్యాయం చేయండి, మీ మంత్రి పదవిలో సామాజిక న్యాయం చేయండి, అన్నింటిలో ఉండాలి సామాజిక న్యాయం. అంటే మేము వెళ్ళిపోగలం కాబట్టి మాకు పడేసి ఎంగిలి మెతుకులోనే సామాజిక న్యాయం కుదరదని చెప్తున్నాం. ఆల్ ఆర్ నథింగ్ ప్రిన్సిపల్, జరిగితే అంతా సరిగాలి లేకపోతే మానేయాలి. ఏదో ఒక వర్గాన్ని ఒక పక్కనే తీసుకుని ఇదే సామాజిక న్యాయం అంటే కుదరదు కదా, అది జరిగే పని కాదు. నేనైతే ఫస్ట్ ఊరుకోను. మంత్రి పదవి ఇస్తే ఎస్సీలు అంతా బాగుపడిపోతారా? ఏ మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా ఆ హోంకి కూడా మంత్రి కాదు, వాళ్ళు రాసుకోవాలి. ఇచ్చిన సొంత హోంకి కూడా మంత్రి కాదు, నాలాంటికి ఇవ్వాలి. ఇస్తే ఉన్నావు కదా అంతా. న్యాయం అడిగితే గొడవలు అంటున్నారు వాళ్ళు. మనం సార్ మీలాంటి వాళ్ళకి ఇవ్వాలా, మీకు ఇవ్వాలన్నా? మీరు నాకేమో 25 సంవత్సరాల క్రితం అయ్యింటామండి ఎమ్మెల్యే. అంటే 25 years నుంచి చంద్రబాబు నాయుడుతో తిరుగుతున్నా అంటున్నారు కదా. నేను నాకేమి న్యాయం చేయలేదు, నన్ను తిప్పుకొని అంటే మీరు అలా అన్నట్టుగా ఉంది. నాకేమొద్దు, ప్రజలకు మంచి జరగాలనేది. ఎందుకంటే ఈ దేశంలో వర్గాల దోపిడీ ఎక్కువైపోయింది. అది ఏ వర్గమైనా కావచ్చు. ఫ్యూచర్లో సివిల్ వార్ వచ్చి భారతదేశంలో జాతుల సమస్య మీద నరికి చచ్చిపోతారు. అది జరుగుతుంది. నాలాంటి అభ్యుదయవాదులందరూ కూడా మా వంతుగా ప్రయత్నం చేస్తున్నామంతే. అది అదే సార్ మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏమంటామంటే బాలకపాడు మాతో రీజనల్గా వద్దాం. నెక్స్ట్ మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ 15 రోజుల్లో. ఇట్స్ జనరలైజ్డ్ ఇష్యూ, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ 15 మీరు అంతా కోఆపరేట్ చేయాలి. అదే కదా నేను చెప్పింది, ఇంటరాక్టివ్ స్పీచ్. అదే కదా. నేను ఏదో ఈ రోజు వచ్చి పోవడం ఉండదు, మీ దగ్గరికి వస్తాను. మీరు వదిలేసినా నేను మిమ్మల్ని వదలను.